గైస్ రెడ్మీ నోట్ 13 సిరీస్ని అయితే అఫీషియల్గా మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. జనవరి 4కి అయితే లాంచ్ చేయబోతున్నారు అన్నమాట. మనకి అఫీషియల్గా అయితే రెడ్మీ అయితే అనౌన్స్ చేసింది. మన ఇండియాలో వచ్చరికి జనవరి 4కి అయితే మనకి నోట్ సిరీస్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అన్నమాట. మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ని అయితే అఫీషియల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు అన్నమాట. మనకి ఇందులో ఒక 3 మొబైల్స్ని అయితే తీసుకొస్తారనుకుంటా. ఖచ్చితంగా అయితే ఒక రెడ్మీ నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో మ్యాక్స్ని అయితే ఇలా 3 మొబైల్స్ని అయితే తీసుకొస్తారు. ఈ వీడియోలో మనం ఏంటంటే నోట్ 13 ప్రో మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి అనమాట. ఆ స్పెసిఫికేషన్స్ ఏందో తెలుసుకుందాం. ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా, ఎంత ప్రైస్ బెటర్, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మొబైల్ మంచిదా కాదా, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా మీకు క్లారిఫై అయితే చేస్తాను అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఓవరాల్గా ఇది మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి మెయిన్గా ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి మీకు నోట్ 13 ప్రో మొబైల్ యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది అనమాట. మనకి అఫీషియల్గా అయితే ఇంకా వీళ్ళైతే అనౌన్స్ చేయలేదు. కాకపోతే మీకు ఈ ప్రాసెసర్తో అయితే వస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఈ ప్రాసెసర్ అయితే మీకు గేమింగ్ చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి చాలా మంచి ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మీరు. ఇందులో చాలా బాగా అయితే గేమ్స్ అయితే ఈ మొబైల్ అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ అయితే బెస్ట్ గేమింగ్ అయితే బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే రాబోతుంది అనమాట. మనకి ఇది బ్యాక్ సైడ్ అయితే మొత్తం టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది మీకు. దాంతోపాటు మనకి ఇందులో బ్యాటరీ వచ్చేసరికి మీకు 5100 mAh బ్యాటరీని అయితే ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది మీకు. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది మీకు. దాంతోపాటు మనకి ఇది మంచి స్టోరేజ్ వేరియంట్ కూడా మీకు మంచి అంటే స్పీడ్ ర్యామ్ స్పీడ్ స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మీకు చాలా బాగుంది. డిజైన్ అయితే కొంచెం బాగుందన్నమాట. మనకి డిజైన్ కూడా మీకు అంటే కొంచెం ఓల్డ్ డిజైన్ లాగానే ఉంది. కాకపోతే కొంచెం వెరైటీ డిజైన్ కొంచెం బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే కొంచెం వేరేలాగా అయితే కనబడుతుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ని చూడడానికి అయితే మనకి. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేయబోతున్నారు అనమాట. మనకి ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ అయితే లభిస్తుంది మీకు. ఇంకా ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 13తో అయితే రావచ్చు అనమాట. MIUI 14తో అయితే రావచ్చు. లేకపోతే మనకి HyperX OS అని తెలుసు కదా. అంటే మనకి రెడ్మీ అయితే రీసెంట్గా వీళ్ళు కొత్త ఓఎస్ని అయితే తీసుకొచ్చారు. MIUI కాకుండా హైపర్ ఓఎస్ అనేది తీసుకొచ్చారు. దాంతో కూడా అయితే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టయితే తెలుస్తుంది అనమాట. ఆ ఓఎస్తో వస్తే మాత్రం చాలా మంచి మొబైల్ అనమాట. మనకి ఆ ఓఎస్ అయితే చాలా బెటర్ అయితే ఉంది. మీకు దాదాపు ఒక ఐఫోన్ రేంజ్లో అయితే కనబడుతుంది అనమాట. మనకి ఈ ఓఎస్ అయితే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది. ఈ ఓఎస్తో వస్తే మాత్రం చాలా మంచి మొబైల్ అనమాట ఇది వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఇందులో ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 20K అయితే పెట్టవచ్చు అనమాట. ఖచ్చితంగా ఇది 20K బడ్జెట్లో కనుక వస్తే మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మీకు. అండర్ 20K లోపే రావచ్చు అనమాట. ఇది వచ్చేసరికి ఒక ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి ఒక 19K అయితే పెట్టవచ్చు అనమాట. మనకి ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ వస్తే మాత్రం ఖచ్చితంగా 100% వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.